నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రెసెంట్ మనతో పాటు డాక్టర్ వి చంద్రశేఖర శాస్త్రి, ఇంటర్నేషనల్ సైంటిఫిక్ వాస్తు అండ్ జ్యోతిష్య కన్సల్టెంట్, వారు మనతో పాటు ఉన్నారు. అసలు సైంటిఫిక్ వాస్తు అంటే ఏంటి, ఆరో అంటే ఏంటి, వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఇంటర్నేషనల్ వాస్తు జ్యోతిష్య కన్సల్టెంట్, మీరు చాలా ఫేమస్ అని విన్నాను. అసలు ఆరా అంటే ఏంటి సార్? శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. ఆరా అంటే సాధారణంగా ఒక వ్యక్తికి ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అనొచ్చు, లేదంటే ఒక వలయాకారంలో ఒక శక్తి నిర్మాణమై ఉంటుంది. దాన్ని మనం ఆరా అని చెప్తాము. దాన్ని సంస్కృతంలో చెప్పాలంటే ఒక కాంతి వలయం అని కూడా చెప్తారనమాట. కాబట్టి ఆ ఆరా అనేటటువంటిది ఒకవేళ మనిషికి తగ్గినట్లయితే చాలా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది, అనేక సమస్యలు వాళ్ళకి వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. సార్, సైంటిఫిక్ జ్యోతిష్యం అంటే ఏంటి, సైంటిఫిక్ వాస్తు అంటే ఏంటి, దాన్ని ఎలా చూస్తారో మీరు ఎలా చెప్తారు? సైంటిఫిక్ జ్యోతిష్యము అని చెప్పేసరికి ఏంటంటే, మనము సాధారణంగా ఒక జ్యోతిష్య పండితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరు మీద జాతకం చూస్తారు. కొంతమంది రాశి ప్రకారంగా ఆ రాశి ఏర్పాటు చేసుకుని దానిపైన జాతకం చూస్తుంటారు. కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని వాళ్ళు కరెక్ట్గా కుండలి వేసుకొని ఆ కుండలిలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి ఇప్పుడు గోచారాన్ని అనుసంధానం చేసుకొని వాళ్ళ జాతకాన్ని వాళ్ళకి ప్రొడక్షన్స్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి పరిహారాలు చెప్పడం జరుగుతుంది. కానీ సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఏంటంటే, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా, టైమ్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా, ప్లేస్తో సంబంధం లేకుండా ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎలా అంటే, ఈ సైంటిఫిక్ ఆరా స్కానర్ ఏదైతే ఉందో దీంట్లో ఏ శాంపుల్ పెడితే అది బాగుందా లేదనేది చెప్తుంది అనమాట. ఉదాహరణకి ఇప్పుడు 9 గ్రహాలు ఉన్నాయి. ఆ 9 గ్రహాలకు సంబంధించి శాంపుల్ పెట్టి చూసినప్పుడు, మీకు స్కాన్ చేసినప్పుడు ఏ గ్రహం వీక్ ఉందో ఆ గ్రహం వీక్ ఉందని చెప్పేస్తుంది ఆరా స్కానరు. తర్వాత ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు అవి కూడా క్లియర్గా చెప్పేస్తుంది. మనలో శరీరంలో ఉన్నటువంటి చక్రాసు 7 చక్రాలు ఎలా ఉన్నాయి, ఏది ఇన్బ్యాలెన్స్ ఉంది, ఏది ఇన్బ్యాలెన్స్ ఉంది, దానివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. తర్వాత జనరల్ ప్రాబ్లమ్స్ కూడా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే మనీ లాక్ అయిపోయిందా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, ప్రతిదీ కూడా దీంట్లో మనం ఆ శాంపుల్ పెట్టేసి ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. దానికి అనుకూలమైనటువంటి పరిహారాలు కూడా ఇక్కడ సైంటిఫిక్ మెథడ్లోనే ఇస్తాము. ఎందుకంటే ఒక రింగ్ పెట్టుకున్నప్పుడు ఆ రింగు ఇచ్చింది పనిచేస్తుందో తెలియదు, కానీ ఇక్కడ పనిచేసేటటువంటి రింగు స్కాన్ చేసే ఇస్తాము. ఏవైతే సమస్యలు ఉన్నాయని చెప్తున్నామో ఆ సమస్యలకు మనం పరిష్కారం ఇక్కడే చూపిస్తున్నాం క్లియర్గా. ఓకే. సైంటిఫిక్ జ్యోతిష్యానికి, వైద్య జ్యోతిష్యానికి తేడా ఏంటి సార్? అంటే సైంటిఫిక్ జ్యోతిష్యంలో చెప్పాను కదా, సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఏంటంటే ప్రాక్టికల్గా మనం ముందుగానే మన ముందటే ఈ ప్రాబ్లం ఉంది లేదని చెప్తాం. అదే దాంట్లో ఏంటంటే మనం కంటికి కనిపించదు. ఒక జ్యోతిష్యుడు చెప్తే మనం వినాలి అంతే. మీకు ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు మనం వింటాం, అంతవరకు విని దానికి పరిహారాలు చేసుకొని చెప్తాం. కానీ ఇక్కడ ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఖచ్చితంగా ఇది మీ కళ్ళతో చూపిస్తాము, అది మీరు చూడరు, కేవలం వింటారు. అది చెప్తే వినాలి, ఇది కళ్ళతో మీరు చూస్తారు. దానికి దీనికి డిఫరెన్స్ అది. సైంటిఫిక్ వాస్తుకి వైదిక వాస్తుకి తేడా ఏంటి సార్? అంటే సైంటిఫిక్ వాస్తు అంటే ఒక గృహం ఉంది, ఒక అపార్ట్మెంట్ ఉంది, లేకపోతే ఒక విల్లా తీసుకున్నారు ఒక వ్యక్తి, ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు అన్నప్పుడు ఆ ఇంట్లో 100% వాస్తు కట్టుకున్నప్పటికీ కూడా ఇంకా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మా ఇల్లుని మేము 100% వాస్తు కట్టుకున్నాము అనుకున్న వాళ్ళ సమస్యలు లేవంటే చాలామందికి ఉంటాయి. ఓకే. కారణం ఏంటంటే, మనం ఏం చేస్తున్నామంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ, ఉదాహరణకి తూర్పున మనం వాస్తుశాస్త్ర ప్రకారంగా తూర్పున ఇంద్రుడు ఉంటాడు, ఆగ్నేయంలో అగ్ని ఉంటుండు, తర్వాత ఉత్తరంలో కుబేర స్థానము, నైరుతిలో మరి నిరుతి స్థానం అని చెప్తున్నాం అనమాట. అట్లా ఈశాన్యంలో వచ్చేసి, నార్త్ ఈస్ట్లో వచ్చేసి ఈశ్వరుడు ఉంటాడని చెప్పేసి ఒక నమ్మకము, శాస్త్రం కూడా అది చెప్తుంది. అంటే ఒక బౌండరీని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ దేవతలు ఇక్కడ ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ ఇస్తుంటే మనకి ఆ ఎనర్జీస్ వలన మనకు సమస్యలు రాకుండా ఉంటాయి. అంటే ఆ దేవత యొక్క ఎనర్జీ ఇక్కడ ఉందా లేదా అనేటటువంటిది సైంటిఫిక్ వాస్తులో మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఉదాహరణకు ఈస్ట్ ప్రాబ్లం ఉందా లేదంటే మన దగ్గర సైంటిఫిక్గా 16 జోన్స్ ఉంటాయి. ఆ 16 జోన్ శాంపుల్స్ పెట్టి చూసినప్పుడు, బ్రహ్మస్థానం కూర్చొని చూసినప్పుడు ఆ స్థానం యాక్టివ్ ఉందా, ఇన్యాక్టివ్ ఉందా, ఆ దేవునితో శక్తి నింపబడి ఉందా లేదా అనేది దీంట్లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నార్త్ ఉంది, ఇందులో ఏం చేస్తామంటే ఈ స్కానర్లో నార్త్ శాంపుల్ పెడతాం. ఇలాగా ఈ నార్త్ శాంపుల్ పెట్టినప్పుడు నార్త్ జోన్ మనకి యాక్టివ్ ఉందా లేదనేది ఇట్లా చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇక్కడ నార్త్ జోన్ ఒకవేళ ఇన్బ్యాలెన్స్ అయితే ఇక స్కానర్ ఓపెన్ అయిపోతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం పరిహారం ఇస్తాం అక్కడ. అంటే అక్కడ యంత్రమో లేకపోతే దానికి సంబంధించిన రాడ్డో ఏదైతే మనకు సైంటిఫిక్ ఏదైతే రెమెడీ ఇస్తే రెక్టిఫై అవుతున్నాయో
అలాంటి రెమెడీస్ మనం ప్రొవైడ్ చేసి వాళ్ళకి మళ్ళీ రీచెక్ చేసి కూడా చూపించడం జరుగుతుంది అనమాట. ఇది సైంటిఫిక్ వాస్తు అని చెప్పొచ్చు. అలాగే అంటే మనం లైవ్లో చూస్తాం ఇక్కడ ఏది ఇన్బ్యాలెన్స్ ఉంది, ఏది బ్యాలెన్సింగ్ ఉంది, వాళ్ళ ఇంట్లో కోర్టు ప్రాబ్లమ్ సంబంధించి నెగిటివ్ ఎనర్జీ ఉందా, లేకపోతే పిల్లలు చెప్పినట్లు వినట్లేదా, లేకపోతే భార్యాభర్తల మధ్యన గొడవలు జరుగుతున్నాయా, అట్లా అనేక సమస్యలు చేస్తూ సతమతం అవుతున్నారు. లేకపోతే ఒక బిజినెస్ కేంద్రం ఉంది, బిజినెస్ గ్రోత్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి, అక్కడ బిజినెస్ ప్రాబ్లం ఉండొచ్చు, బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండొచ్చు. దానికి ఎలాంటి రెమెడీ ఇవ్వాలో అలాంటి రెమెడీ మేము ఇచ్చేసి ఆ బిజినెస్ గ్రోత్ అయ్యేటట్లుగా వాళ్ళకి ఎంతో దోహదం చేస్తామన్నమాట. సైంటిఫిక్ వాస్తు ఇతర దేశస్తులకి వర్తిస్తుందా సార్? ప్రపంచంలో అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం ప్రపంచం అంతా కూడా పంచభూతాలు, నవగ్రహాలు, భూమి, ఆకాశము, నక్షత్రాలు అందరికి ఒకటే కదా. వేరే కంట్రీ అమెరికాలో వెళ్తే మనకు భూమి ఉండదు, అక్కడ జలం ఉండదా, వాయువు ఉంటుంది, గాలి కూడా ఉంటుంది కదా, సూర్యరశ్మి కూడా ఉంటుంది. అంటే పంచభూతాలు అనేటటువంటిది విశ్వానికి మొత్తానికి, ప్రపంచానికి, జగత్తుకు అందరికీ అన్నీ ఒకటే. కాకపోతే వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ సంస్కృతి వేరే కావచ్చు. కానీ పంచభూతాల్లో ఆచారాలకు ఈ ఆచారం చేసే వాళ్ళకి ఇట్లా ఉంటాము అనేది ఉండదు. కాబట్టి అందరికీ సమానంగా ఇస్తారు. వాటికి అనుకూలంగా ఎవరైతే జీవిస్తారో, పంచభూతాలకు కానీ నవగ్రహాలకు కానీ ఎవరైతే అనుకూలంగా జీవిస్తారో వాళ్ళకి మంచి సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి వేరే దేశంలో ఉన్న వాళ్ళకి కూడా నేను సింగపూర్ కానీ, దుబాయ్ కానీ, మలేషియా కానీ, ఇండోనేషియా కానీ ఇలాంటి కంట్రీస్లో చూసినప్పుడు చాలామందికి ఏంటంటే అక్కడ కూడా సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది అక్కడ కూడా బిజినెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు, అక్కడ గొడవలు పడే వాళ్ళు ఉన్నారు, అక్కడ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామందికి ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింగపూర్లో నేను ఒక సింగపూరియన్ సిటిజన్కి ఏం చేశానంటే, వాళ్ళ ఇంట్లో కన్సల్టెన్సీ చేసినప్పుడు ఏంటంటే వెళ్ళి చెక్ చేసినప్పుడు డీప్ స్లీప్ ప్రాబ్లం ఉంది భార్యాభర్తలు ఇద్దరికి, నిద్ర రావట్లేదు ఆ ఇంట్లో పడుకుంటే. నేనేం చేశాను, సైంటిఫిక్ వాస్తు ఒక రెమెడీ ఇచ్చాను, ఒక యంత్రం ఇచ్చి వాళ్ళ బెడ్ కింద పెట్టినప్పుడు విత్ ఇన్ 1 వీక్లో రిజల్ట్ వచ్చేసింది వాళ్ళకి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎక్కడైతే ఉంటున్నాయో మనం అక్కడ పరిహారాలు మనం చేసినటువంటి పరిహారాలు చాలా సత్ఫలితాలు ఇస్తున్నాయి. దేశ విదేశాలలో కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయి అన్నమాట. మన నిత్య జీవితంలో వాడుకునే వస్తువులు కానీ, లేకపోతే ధరించే వస్తువులు కానీ, వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏమైనా వస్తుందా సార్? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఏదైతే మన ఆరాకు సెట్ కాదో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నారంటే ముందు మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, జాతకాలు చూసి కలిస్తే పెళ్లి చేసేవాళ్ళు, లేకపోతే కలవట్లేదు, జాతకాలు కలవట్లేదు అని చెప్పేసి దూరంగా ఉండేవాళ్ళు. ఎందుకు కారణం అంటే వాళ్ళిద్దరికి మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళిద్దరూ విడిపోయే అవకాశం ఉంటుంది, కలిసి వాళ్ళు వైవాహిక జీవితాన్ని అనుభవించేటటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి ఏదైనా ఒక వస్తువు మనకి మ్యాచింగ్ అవ్వకపోతే, ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ మాల ధరించాను, ఇదేంటి పులికి సంబంధించినటువంటి ఐ మాల, టైగర్ ఐ మాల అని చెప్తాం దీన్ని. ఈ టైగర్ ఐ మాల నాకు మ్యాచ్ అయింది కాబట్టి నేను వేసుకున్నాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కరుంగల్ మాల ఉంది, ఈ కరుంగల్ మాల మీ ఆరాకు సెట్ అవుతుందా లేదా? ఈ కరుంగల్ మీ ఆరాకు సెట్ అయితేనే మీకు ఎనర్జీ వస్తుంది, మీకు ఆరా పవర్ పెరుగుతుంది. అవును సార్. ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే మన ఆరా ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆరా వల్లనే మనకి పనులు అవుతాయి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూర్చున్నాను, మీరు ఒక 1 మీటర్ దూరంలో కూర్చున్నారు, మీరు నా మాట మీరు వినాలి అనుకున్నప్పుడు మీ ఆరా మీరు కూర్చున్న దానికంటే నా ఆరా ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే నేను చెప్పే దానిపైన నాకు కమాండింగ్ ఉంటుంది, అలాగే మీరు చెప్తే వినగలుగుతారు, ఎందుకంటే నా శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీది నాది 1/2 మీటర్ ఆరా ఉంది, మీరు 1 మీటర్లో 2 మీటర్స్ దూరంలో కూర్చున్నారనుకోండి, అప్పుడు ఆరా తక్కువగా ఉంటుంది. అలా సందర్భం ఏంటంటే నేను చెప్పే విషయాన్ని మీరు లెక్క చేయలేకపోతారు. కాబట్టి ఇక్కడ ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక రాజకీయ నాయకుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన మాట చెల్లుబాటు కావాలి, మన శక్తి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అది వాళ్ళు మన మాట వినగలుగుతారు. కాబట్టి ఆరా వలన అనేక రకాల సత్ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మాల పట్టుకుంటే మనకు ఆరా పెరుగుతుంది. దీంట్లో ఎలాంటి ఎనర్జీస్ ఉండాలో అలాంటి ఎనర్జీస్ అన్ని కూడా మన మీద అప్లై చేయబడతాయి. ఇప్పుడు నరదృష్టి అని అంటున్నాం, నరదృష్టి అనేది ఈ మాల మీకు మ్యాచ్ అయితేనే నరదృష్టి పోతుంది, లేకపోతే పోదు. సేమ్ మాలలు అయితే బోల్డ్ అని ఉంటాయి, కానీ మీ ఆరాకు సెట్ అయ్యేటటువంటిది, మీ డిఎన్ఏకి సెట్ అయ్యేటటువంటిది, మీకు నరదృష్టి పోతుందా లేదా అనేటువంటి చెక్ చేసి ఆ మాల ఇవ్వచ్చు. అట్లాగే వస్తువుల్లో కూడా మనం వాడే వస్తువులు నిత్య జీవితంలో సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ల్యాప్టాప్లు వాడుతుంటారు, సాఫ్ట్వేర్ కంపెనీలో ల్యాప్టాప్స్ వాడుతుంటారు, రకరకాల ఫర్నిచర్స్ ఉంటాయి, షోకేజ్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, రకరకాల విలువైనటువంటి కొన్ని వస్తువులు కొంటారు. అవి కొన్న తర్వాత వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నప్పుడు డిఫరెంట్ ఆరాస్ అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అన్నిట్లో అని చెప్పను, కొన్ని వస్తువులు నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని దేవత యొక్క మూర్తుల్లో కూడా నేను చెక్ చేసిన దాంట్లో చాలా మంది లాకెట్స్ వేసుకుంటుంటారు, లాకెట్స్ ఆ లాకెట్స్లలో కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నటువంటి, తావిదళ్ళల్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నటువంటి సందర్భాలు కోకొలలుగా నేను చూడడం జరిగిందనమాట. ఎంతో ఎక్స్పీరియన్స్తో నేను చెప్పగలుగుతున్నాను ఈ విషయం. ఎందుకంటే కొంతమంది మసీదులకు వెళ్ళి, లేకపోతే ఒక స్వామీజీల దగ్గరికి వెళ్ళేసి ఇగో ఇది వేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుందని చెప్తారు, కానీ అదే చెడు జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనము పర్టికులర్గా ఇది పనిచేస్తుంది అని మనం ఎప్పుడైతే నిర్ధారణ చేసి సైంటిఫిక్గా మీ సెలైవా శాంపుల్ తీసుకున్నా, లేకపోతే నరదృష్టి శాంపుల్ తీసుకొని
ఆ శాంపుల్ దాంట్లో పెట్టి మీకు ఆ మాల ఇచ్చినప్పుడు పనిచేస్తుందా లేదా తెలిసిపోతుంది అక్కడ. అలాంటిది మాత్రమే మనం తీసుకోవాలి. మార్కెట్లో ఏంటంటే చాలా మంది చాలా విధాలుగా చెప్పి ప్రజల విధంగా మోసపోతారని చెప్పాలి. ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు మోసపోతారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే దానికి ఒక పర్టికులర్గా ఆ పర్పస్తో ఇస్తున్నారు, వాస్తవమే ఒరిజినల్ మాల ఇస్తున్నారు, కానీ తను మీకు సెట్ అవ్వాలి కదా. కాబట్టి ఎప్పుడైతే సెట్ అవుతుందో అప్పుడు దానివలన సత్ప్రయోజనాలు పొందేటటువంటి ఆస్కారం, అవకాశం ఉందన్నమాట. సైంటిఫిక్ జ్యోతిష్య పరంగా అనారోగ్య సమస్యలు మీరు నయం చేయగలరా? అంటే యూనివర్సల్లో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల నుంచి ఒక్కొక్క గ్రహం నుంచి ఒక్కొక్క రకమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి గురువు బాగలేడు అనుకోండి, ఊబకాయలు బాగా లావు ఎక్కే అవకాశం ఉంటుంది. తర్వాత జనరల్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మనం పనులలో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత రిలేషన్షిప్ ప్రాబ్లం కూడా వస్తుంది గురువు బాగలేకపోతే. ఒక ప్లానెట్ విషయం చెప్తున్నాను ఒక వరకే. అదే గురువు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఆ గురువు బాగలేకపోతే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి హెల్త్ గాల్ బ్లాడర్ కానీ, లివర్ కానీ, తర్వాత స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివన్నీ ప్యాంక్రియాస్ ప్రాబ్లం కానీ, ఇవన్నీ కూడా వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే ముందుగానే గురు దోషం ఉంది అన్నప్పుడు ఆ గురువుకు సంబంధించినటువంటి గురుదోషం ఉందా లేదా శాంపుల్ పెట్టి చెక్ చేసి గురుదోషం ఉన్నటువంటి వాళ్ళకి మనం మ్యాచింగ్ స్టోన్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాచింగ్ స్టోన్ అంటే వాళ్ళ ఆరాకు సెట్ అయ్యేటటువంటి స్టోన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే దానివల్ల వాళ్ళకి అవన్నీ ప్రాబ్లమ్స్ కూడా భవిష్యత్తులో వచ్చేవి కానీ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ నయమవ్వడానికి ఆస్కారం ఉంది. హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ యొక్క గ్రహం యొక్క ఎనర్జీని మనము మ్యాచింగ్ స్టోన్ ద్వారా వాళ్ళకు పంపిస్తున్నాం. ఆ మ్యాచింగ్ స్టోన్ ధరించడం వల్ల వాళ్ళకు ఆ ఎనర్జీ రావడంతో అవన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోయే అవకాశం అయితే ఉంది అనమాట. సార్, ఇప్పుడు ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అవి తగ్గడం లేదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏదో టెస్టులు చేసి అది చేస్తారు. కానీ అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే సైంటిఫిక్ వాస్తు పరంగా మీరు ఏమన్నా కారణాలు చెప్పగలరా దానికి? ఒకటేంటంటే డాక్టర్లకు అంతు చిక్కినటువంటి రోగాలు కూడా వినూత్నమైనటువంటి రోగాలు వస్తున్నాయి. ఓకే, అంటే వాళ్ళు రీసెర్చ్లో మెల్లమెల్లగా వాళ్ళకి ఒక మెడిసిన్ ఇస్తే తగ్గుతుందా లేదా, లేకపోతే ఇది తగ్గకపోతే ఇంకో మెడిసిన్ ఇస్తారు, అది తగ్గకపోతే ఇంకో మెడిసిన్ ఇస్తారు, ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకో హాస్పిటల్ వెళ్తారు. అట్లా అనేక రకాల హాస్పిటల్ తిరిగి విసిగిపోయిన వాళ్ళు ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఏం తెలియదు. మనం ఇచ్చినటువంటి ఒక చిన్న స్టోన్ వల్లనే వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మెంటల్ పీస్ వస్తుంది. విద్యార్థులైతే ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గురుదోషం ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు ఉంటే వాళ్ళు చదవకపోతే వాళ్ళకు మళ్ళీ మెమొరీ లాస్ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ రికవర్ అవుతుంది. అలాంటివన్నీ కూడా మ్యాచింగ్ స్టోన్ వల్లే సాధ్యమవుతుంది. వితౌట్ మ్యాచింగ్ స్టోను వాళ్ళకు సక్సెస్ అవుతారనేటటువంటి గ్యారంటీ ఎవరు కూడా ఇవ్వలేరు. కాబట్టి అనేక రకాల కారణాలు ఉంటాయి. మన ఇంట్లో ఉన్నటువంటి వాస్తు పాజిటివ్ ఎనర్జీ కానీ, వాస్తుపరమైనటువంటి దోషాలు లేకపోవడం కానీ, తర్వాత మనం వాడేటటువంటి వస్తువుల్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ లేకపోవడము, అలాంటివి ఉన్నప్పుడే వాళ్ళు సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. మనకు తెలియకుండానే ఒక్క వస్తువు మనం వాడుతున్న ఎగ్జాంపుల్ ఆడవాళ్ళందరూ కూడా ఇయర్ రింగ్స్ కానీ, ముక్కు ప్రోగ్ కానీ, తర్వాత గాజులు కానీ, బంగారు గాజులు అని చెప్పి బంగారు గాజులు కానీ, కడియాలు కానీ, వడ్డానం కానీ ఇవన్నీ ధరిస్తూ ఉంటారు. రకరకాల ధరిస్తుంటారు. వాటిలలో అది మనకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, అది గోల్డే కావచ్చు కాక ప్లాటినం కావచ్చు కాక, కానీ అది మనకి పాజిటివ్ ఉన్నా నెగిటివ్ అనేటువంటి చెక్ చేసి వేసుకోవడం వల్లనే దానివల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది, లేకపోతే కష్టం అవుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ప్లాస్టిక్ సంబంధించినటువంటి వాడుతున్నారు, రకరకాల ఆభరణాలు, రోల్డ్ గోల్డ్ సంబంధించినవి వాడుతున్నారు. దానివల్ల చాలా అనర్థాలు వచ్చే అవకాశం అయితే మనకు కనపడుతుంది. నరదిష్టి అంటే ఏంటి సార్? దాన్ని శాశ్వతంగా ఎలా పోగొట్టుకోవాలి? అంటే నరదృష్టి అనేటటువంటిది ప్రతి వ్యక్తికి ఉంటుంది. కొంతమందికి అక్కడక్కడ నరదృష్టి పడదు, వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే బాగా అందంగా తయారైనప్పుడు కూడా మనం పూర్వకాలం చూస్తున్నాము, ఆ అమ్మవాళ్ళు పిల్లలకి దిష్టి తగలకుండా నల్లబొట్టు పెట్టేవాళ్ళు, లేకపోతే ఏదైనా తావిద కట్టేవాళ్ళు, రకరకాల పరిహారాలతో మనం చేసుకునేవాళ్ళు. అలాగే మనకు దిష్టి బొట్టు అని పెడతారనమాట. అంటే అవన్నీ కూడా మూలికలతో తయారు చేసినటువంటి కొన్ని మూలికల బొట్టు ద్వారా కూడా నరదృష్టి పోయే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఏంటంటే కొన్ని మాలల వల్ల, జ్వాలాముఖి మాల కానీ, లేకపోతే కరుంగలి మాల కానీ, టైగర్ ఐ మాల కానీ, ఈ మాలల చేత కూడా మనకి మ్యాచింగ్ మాల అయితే ఖచ్చితంగా వాళ్ళకి నరదృష్టి పోతుంది. కాబట్టి నరదృష్టి వల్ల ఏంటంటే ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి తలనొప్పి రావడం కానీ, గ్రోత్ తగ్గడం కానీ, జీవితంలో సక్సెస్ లేకపోవడం కానీ, ఏదో రకమైన సమస్య చేత బాధపడుతూ ఉంటారు. కాబట్టి నరదృష్టి అనేటటువంటిది 100కు 99% మందికి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ నరదృష్టి పోవాలంటే మ్యాచింగ్ కరుంగల్ మాల వేసుకోవడము, లేకపోతే మ్యాచింగ్ ఈ యొక్క టైగర్ ఐ మాల వేసుకోవడం కానీ, లేకపోతే జ్వాలాముఖి మాల వేసుకోవడం కానీ, ఇట్లా రకరకాల మాలలు కూడా నరదృష్టిని పోగొట్టి ధైర్యాన్ని, సాహసాన్ని ఇచ్చేటటువంటి అనేక మాలలు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ రోజుల్లో. కాబట్టి ఒక్కొక్క మాల యొక్క బెనిఫిట్స్ అనేకంగా ఉంటాయి. కాబట్టి ఆ మాల బెనిఫిట్స్ మీకు ఏది
ఏ పర్పస్ మీరు పని చేస్తున్నారు, వ్యాపారం అభివృద్ధి కావాలనుకుంటున్నారు అనుకోండి, టైగర్ ఐ మాల ధరిస్తే వ్యాపారంలో విజయం సాధిస్తాం, మనస్సు ప్రశాంతత ఉంటుంది. అలాగే జ్వాలాముఖి మాల ధరించామనుకోండి, అనుకున్న పనులు సాధ్యమవుతాయి. ఇట్లా ఒక్కొక్క మాల యొక్క పవిత్రత ఉంటుంది, దాని యొక్క పవిత్రత ఉంటుంది. అది మ్యాచింగ్ మాల, ఒరిజినల్ మాల ఎప్పుడైతే మనం ధరిస్తామో ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే అందరూ ప్రతి ఒక్కరు సెలబ్రిటీస్ అయినా నార్మల్ పర్సన్స్ అయినా కరుంగలి మాల వేసుకుంటున్నారు. దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, దాన్ని వేసుకుంటే దాని యూజెస్ ఏంటి, ఉపయోగాలు ఎలా ఉంటాయి? కరుంగలి మాల చాలా మంది వేసుకుంటున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ధనుష్ కానీ, అందరూ సెలబ్రిటీలు, సాయి పల్లవి ఇలాంటి వాళ్ళ, చిరంజీవి వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళందరూ. అయితే ఆ మాల వాళ్ళకు మ్యాచ్ అయితే వేసుకోవాలి, ఒకటి అది గుర్తుపెట్టుకోవాలి. సరే, కరుంగలి మాల వేసుకున్నప్పుడు నరదృష్టి పోతుందా లేదనేది ప్రాక్టికల్ చెక్ చేసే వాళ్ళు కావాలి. ఓకే, ఆ బెనిఫిట్స్ ఉంటాయి వాస్తవమే, కానీ చెక్ చేసి వేసుకోవడం వేరే ఉంటుంది, గుడ్డిగా ఇస్తే నమ్మకంతో వేసుకునేది వేరే ఉంటుంది. నమ్మకంతో వేసుకుంటే ఒక డాక్టర్ గారు ఒక మెడిసిన్ వేశాడంటే అది మెడిసిన్ వేసుకున్న తర్వాత పనిచేస్తే చేసినట్లు, లేకపోతే లేదు. కానీ ఇక్కడ అలా కాకుండా ఒక పర్టికులర్గా ఈ మాల ఇస్తున్నాము అంటే ఇది మీకు చేస్తేనే ఇస్తాం, ఇక్కడ మీకు మీ ముందే ప్రూవ్ చేసి ఇస్తాం. కాబట్టి ఇలాంటి మాలలు ధనుష్ గారు వేసుకుంటే అది మ్యాచ్ అయితేనే ఆయన గొప్పవాడు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయిందంటే అది మ్యాచ్ అయితేనే గొప్పవాడు అయి ఉండొచ్చు. కానీ అందరికీ అంత గొప్ప వాళ్ళు అవుతున్నారు. కరుంగల మాల వేసుకున్నంత ధనుష్ గారు, లేకపోతే కరుంగల మాల వేసుకున్న వాళ్ళందరూ కోటీశ్వర్లు కారు. కారణం ఏంటంటే వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి, ఆ మ్యాచ్ అయ్యేతో పాటు గ్రహస్థితులు అనుకూలంగా ఉండాలి. అట్లా ఒక్కొక్క దాని బెనిఫిట్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. కాబట్టి దీనికి వాస్తు, జ్యోతిష్యము, తర్వాత ఇతర ఎనర్జీస్ పెంచేటటువంటి కొన్ని వస్తువులు వాడడం వలన మనకి మంచి ప్రయోజనాలు కలిగేట అవకాశం ఉంది. సరే సార్, ఇప్పుడు 100% మీరు చెప్పినట్టే 100% వాస్తు కానీ లేకపోతే సైంటిఫిక్ చూసుకున్నా కూడా చాలా మంది ఇళ్లలో సమస్యలు ఉంటాయి, వస్తూనే ఉంటాయి. దాన్ని మీరు ఎలా చెప్పగలరు? అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు. మనం డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి కూర్చున్నామంటే గతంలో జరిగిపోయినటువంటి సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్యలు ఏమున్నాయి, భవిష్యత్తులో జరగబోయే కూడా ఏమున్నాయి అనేటటువంటిది మనం వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు అన్నీ చెక్ చేసిన తర్వాత మనం వాళ్ళకి క్లియర్గా చెప్పగలుగుతాం. అమ్మ మీకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా ఇప్పుడు అంటే వాళ్ళు ఉంటే ఉందని చెప్తారు. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఉంటే ఉందని చెప్తారు. ఒకవేళ లేవు అనేదన్నా మనకు చెప్పారనుకోండి, అది భవిష్యత్తులో జరగబోతుందని చెప్పి మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే స్కానర్ ఏం చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది ప్రతి అక్కడ ఉన్న సమస్య వాళ్ళకు ఇప్పుడు ఉండని లేకపోని ఉన్నటువంటి సమస్యను ఐడెంటిఫై చేసి వాళ్ళకు గ్రహస్థితులను బట్టి, వాళ్ళ వాస్తు దోషాన్ని బట్టి, తీవ్రతను బట్టి ఆ సమస్య ఆ గ్రహానికి అనుకూలమైంది ఉంటే అప్పుడు ఆ సమస్యతో వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక రకాలుగా ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మేము ఎంతో కొన్ని వేలాది మందికి బాగు చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూసినప్పుడు గతంలో అంటే పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మూడు కూడా దీంట్లో తెలుస్తాయి అన్నమాట. గతంలో జరిగిపోయినాయి, ప్రస్తుతం జరుగుతున్నవి, భవిష్యత్తులో జరగబోయేవి కూడా సైంటిఫిక్ వాస్తులో చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఎవరైనా వాళ్ళ ఇల్లును ముందు చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడు ఆర్టికల్లో లోపం ఉందా, లేకపోతే ఎర్త్లో లోపం ఉందా, ఎర్త్లో జియోపతిక్ స్ట్రెస్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇతరత్ర నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళతో ఆవరించి ఉన్నాయా, ఏ సమస్య ఉంది అనేది ఖచ్చితంగామైనటువంటి మనం క్లియర్గా రాసిస్తాం వాళ్ళకి. ఈ సమస్య మీ ఇంట్లో ఉంది, దీనికి పరిహారం ఇలా చేస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పి పరిహారాలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. మా కోసం, మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా చెప్పారు. ఇంకొకటి ప్రాక్టికల్గా మీరు ఒక్కసారి చేసి చూపిస్తారా సార్, అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది? సైంటిఫిక్ని చాలా మంది 50-50 ఉంది, ఏదో చెప్పడము చేసేస్తూ ఉంటారు, కానీ మీరు ఎలా చూపిస్తారో చూపించగలరా సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు నరదృష్టి ఉందని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు క్లియర్గా. సైంటిఫిక్ జ్యోతిష్యం అంటే ఈ ఆరా స్కానర్తో మనం చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఫస్ట్ వాళ్ళకు ఆరా పవర్ ఎంత ఉంది, తర్వాత జెండర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు వాడేటువంటి నెగిటివ్ వస్తువులు ఏమున్నాయి వాళ్ళ దగ్గర అని చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూస్తుంటే నెగిటివ్ ఎనర్జీ ఒకటి ఉందని చూపిస్తుంది క్లియర్గా. ఏముంది ఒకసారి తీయండి, అది 1 by 1 కింద పెట్టండి. ఇది దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా? ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూపించట్లేదు, ఇంకా పవర్ ఉంది, ఇప్పుడు ఏం చూపించట్లేదు. మళ్ళీ రింగ్ తీసుకోండి, ఇదిగో. ఓకే, దీనివల్ల మీ ఆరా పవర్ కూడా తగ్గిపోతుంది. అట్లా మనం వాడేటటువంటి వస్తువుల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేటటువంటి సైంటిఫిక్ జ్యోతిష్యంలో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. తర్వాత నరదృష్టి 100% ఉంది. అదే కరుంగలి మ్యాచింగ్ కరుంగలి మాల తీసుకుని చేతిలో పట్టుకున్నప్పుడు నరదృష్టి లేదని చెప్తుంది క్లియర్. తర్వాత గ్రహాలలో ఇప్పుడు వారికి ఆరా పవర్ ఎంత ఉంది, ఆరా శక్తి. సెలైవ్ శాంపుల్ అంటించండి. లాలాజలం అంటించిన తర్వాత ఏంటంటే వాళ్ళకి స్కానర్లో పెట్టిన తర్వాత శాంపుల్స్ వారికి ఆరా శక్తి ఎంత ఉంది,
ఒకవేళ తక్కువ ఉంటే ఆరా శక్తి ఎలా పెంచుకోవాలి అనేటటువంటి సైంటిఫిక్ లో మనం రెమెడీస్ లో తెలిసిపోతుంది క్లియర్ గా. ఇప్పుడు ఆరా పవర్ ఎక్కువ ఉంటే ఒక వ్యక్తికి ఒక 5 నుంచి 10 మీటర్లు ఉన్నటువంటి వ్యక్తికి సమస్యలు అనేవి తక్కువగా ఉంటాయి సాధారణంగా. ఇప్పుడు ఆరా సెలైవా శాంపుల్స్ పెట్టారు తను. ఇప్పుడు ఆరా పవర్ ఎంత ఉంది అంటే మినిమం 1 మీటర్ ఆరా పవర్ చూపిస్తుంది. నెగిటివ్ ఉన్నటువంటి రింగ్ తీసుకోండి మీరు, ఇదిగో ఉన్న ఆరా పవర్ కాస్త పోయింది. ఎందుకు పోయిందంటే దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి 0 అయిపోయింది. అంటే మన పవర్ తగ్గిస్తుంది అది కింద పెట్టండి. ఇదిగో మళ్ళీ నార్మల్గా ఆరా పవర్ 1 మీటర్ వచ్చేసి. కాబట్టి ఈ 1 మీటర్ ఆరా ఉంటే ఎలాంటి సక్సెస్ అనేది ఉండదు జీవితంలో, హెల్త్ కూడా ప్రాబ్లం సహకరించదు. తర్వాత ఆరా తగ్గడానికి మేజర్గా గ్రహ దోషాలు ఏమున్నాయి అసలు అనేది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సన్ ప్లానెట్ సంబంధించి శాంపుల్ పెట్టాను, సన్ ప్లానెట్ రిలేటెడ్. ఇది సన్ అనేది ప్రాబ్లమే లేదు తనకి, సూర్యగ్రహ దోషం లేదు. తర్వాత చంద్రుడు చెక్ చేస్తున్నాను, చంద్రగ్రహం సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా లేదు, పవర్ఫుల్ గా ఉంది. తర్వాత కుజుడు చెక్ చేస్తున్నాను, కుజుంది 100% చూపిస్తుంది. ఈ కుజుడికి ఏంటంటే మనము మ్యాచింగ్ స్టోన్ ఇస్తే, మ్యాచింగ్ పగడం ఇస్తే కుజుడు నుంచి వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కుజుడికి సంబంధించిన స్టోన్ దీంట్లో ఇస్తున్నాను, సర్టిఫైడ్ స్టోను. ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాం, ఇది మ్యాచింగ్ స్టోన్ తనకు చెక్ చేశాను ఇప్పుడే. ఇక్కడ పెట్టినప్పుడు ఏంటంటే తనకు కుజుని యొక్క పవర్ వచ్చేసింది. మీరు స్టోన్ తీయండి, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓకే. ఇప్పుడు కుజుని నుంచి వచ్చేటటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ రకరకాల ప్రాబ్లమ్స్ కానీ కూడా క్లియర్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు లెగ్స్ పెయిన్స్ ఉన్నాయా లేదనేది ఐడెంటిఫై చేస్తున్నాను. ఇది లెగ్స్ పెయిన్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఆ స్టోన్ పెట్టుకోండి, ఇదిగో లెగ్స్ పెయిన్స్కి ఈ స్టోన్ పనిచేస్తుంది. అంటే ఆ గ్రహం సంబంధించినటువంటి అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో, గ్రహం కొంతమందికి వివాహం కాక ఇబ్బంది పడుతుంటారు, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, కొంతమంది రక్తహీనత జరుగుతుంది, అనేక రకాల ఏవైనా జబ్బులు రావచ్చు, ఏవైనా ఇష్యూస్ రావచ్చు. కాబట్టి ఇలాంటి స్టోన్స్ పెట్టుకోవడం వలన, మనకి మ్యాచింగ్ స్టోన్ పెట్టుకోవడం వలన అనేక సమస్యల నుంచి మనకు పరిహారం అనేది దొరుకుతుంది అనమాట. ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ శాంపుల్ పెట్టాను. ఇప్పుడు తనకి ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనేది 100% చూపిస్తుంది. చూడండి ఆ స్టోన్ పెట్టండి అక్కడ, ఇదిగో ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది రాకుండా కంట్రోల్ చేస్తుంది. చూడండి ఈ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట బాగా. ఇది ఇప్పుడు చూపించట్లేదు, తీయండి మళ్ళీ కంటిన్యూ అవుతుంది, పెట్టండి. కాబట్టి మనం సైంటిఫిక్గా మ్యాచింగ్ స్టోన్ పెట్టుకుంటే మాత్రమే ఆ రిజల్ట్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. శుభం పోయి.